హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్నీస్ కిచెన్. ఇవాళ హర్నీస్ కిచెన్లో మ్యాంగో ఇంకా బ్రెడ్తో మంచి డెజర్ట్ చేసుకుందాము. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. సో చిన్న చిన్న పార్టీస్లో చేస్తేనైతే స్వీట్ షాప్లోంచి తెచ్చి పెట్టారా అనుకుంటారు, అంత బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. సమ్మర్ స్పెషల్ మ్యాంగో బ్రెడ్ డిలైట్ కోసం ముందుగా బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఎడ్జెస్ అన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. నేను పిస్తా, కాజు అండ్ బాదం తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 లీటర్ ఫుల్ క్రీమ్ పాలను తీసుకొని ఒక 15 to 20 minutes మీడియం ఫ్లేమ్లో సగం అయ్యేంత వరకు, అంటే మనం తీసుకున్న పాలు సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. పాలు అడగట్టకుండా అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. సో చూసారా, పాలు చక్కగా మరిగిపోయాయి, సగం అయిపోయాయి. సో ఇప్పుడు ఇందులో 1 కప్పు షుగర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా డ్రై ఫ్రూట్స్ మనం తురుముకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒక చిటికెడు ఇలాచీ పొడిని కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని బ్రెడ్ స్లైసెస్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మనం డబల్ కా మీఠాకి చేస్తాం కదా, సో అలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగే అన్ని స్లైసెస్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్వీట్ ఉన్న మ్యాంగోస్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ట్రే కానీ ప్లేట్ కానీ తీసుకుని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని దానిపైన పాల మిక్చర్ని పోసి స్ప్రెడ్ చేయాలన్నమాట. స్ప్రెడ్ చేశాక మనం కట్ చేసుకున్న మ్యాంగోస్ని కూడా స్ప్రెడ్ చేయాలి దానిపైన లేయర్ లాగా. మ్యాంగోస్ కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఇంకో లేయర్ బ్రెడ్ పీసెస్ని పెట్టి అలాగే సేమ్ ముందు చేసిన ప్రాసెస్ని రిపీట్ చేయాలి. సో మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 లేయర్స్ చేశాను. చూడడానికి చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ, చేయడం చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా సూపర్ యమ్మీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా మ్యాంగోస్ని అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫైన్ చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని స్ప్రింకిల్ చేసుకొని ఒక 1/2 hour to 1 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకుంటే సమ్మర్ స్పెషల్ మ్యాంగో బ్రెడ్ డిలైట్ రెడీ. చూసారు కదండి, సమ్మర్ స్పెషల్ మ్యాంగో బ్రెడ్ డిలైట్ ఎలా చేయాలో. చాలా చాలా సింపుల్గా చాలా బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.